ఈరోజు మొన్న చెట్లు చూపించా కదా నేను 10 రోజుల క్రితం అన్నీ వేసేసాయి తొట్లకి. చూడండి, ఈ తొట్లకి అన్నిటికి సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా సర్దుకోవాలంటే ఈ చెట్లకేసి కూడా 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు వీటిని సర్దుకుంటాం మనం నిదానంగా. ఈ తట్టు సర్దుకుంటాం. చూడండి, ఇప్పుడు ఈ బుద్ధుడిని వాళ్ళని ఇట్లా జరుపుకుంటాను నేను. బుద్ధుడిని తీసి బరువు ఈ బుద్ధుడిని ఇట్లా పెట్టుకొని బుద్ధుడు వెనక సెట్ చేసుకుంటా చెట్లని అంతా పెట్టుకొని నేను అన్నిటిని సెట్ చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చిమ్మేస్తా. అంటే ఇక్కడ వాన పడితే బుద్ధుడు అంతా తడిసిపోతున్నాడు, అందుకని నేను లోపలికి పెట్టుకుంటా. కొంచెం రేకుల్లోకి లోపలికి పెట్టుకుంటా, తడిసిపోతున్నాడని. వాన వస్తే సర్దుకుంటా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా లాగేసి బుద్ధుడికి వాన పడకుండా చేసుకుంటా. దీంట్లో సన్నరాగి చెట్టు వేసి అడ్డించున్నా, దానికి కూడా దెబ్బ తగలకుండా పక్కకు లాగేసి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోవాలి. బరువుగా ఉంది. కొంచెం లాగేసుకొని బుద్ధుడిని సెట్ చేసేసుకుంటాను. అప్పుడు ఆ చెట్లు పెట్టేసుకుంటాను. ఇట్లా పెట్టేసుకోవాలి. ఆ చెట్టుకి కూడా దెబ్బ తగలకుండా సన్నరాల చెట్టుకి ఇట్లా సెట్ చేసుకుంటాను. కొంచెం లాగేసుకుంటాను. ఇప్పుడు చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు చిమ్ముకునేదానికి కూడా మనకి స్థలం ఉంటుంది. చిమ్మేదానికి కూడా స్థలం ఏర్పడుతుంది. అక్కడ కుండీలు పెట్టుకుంటాను. ఇక్కడ చిమ్మేదానికి కూడా మనకి నీట్గా స్థలం ఉంటుంది ఇట్లా చిమ్ముకునేదానికి. ఇప్పుడు చెట్లన్నీ సర్దేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చేసేది. చెట్లు మనకున్న దాంట్లో శుద్ధంగా పెట్టుకోవాలి, చిమ్ముకుంటా ఉండాలి. చెట్లు వేసామని అట్లాగే వదిలేయకూడదు. 2 రోజులకు ఒకసారి అన్నా చిమ్ముకోవాలి నీట్గా. చిమ్ముకుంటే వాటికి శుద్ధంగా ఉంటుంది చూసేదానికి కూడా మనకి. ఇప్పుడు ఈ చెట్లన్నీ లాగేస్తా ఫ్రెండ్స్. చూడండి, కుండీలు లాగేసి అతట్టి పెట్టుకుంటాను. ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఏంటంటే చిమ్ముకునేదానికి ఇట్లా గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చుకుంటే బాగుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా పెట్టకూడదు చెట్లు. ఇట్లా ఇంత గ్యాప్ ఇచ్చుకుంటే మనం చిమ్ముకునేదానికి బాగుంటుంది. ఇట్లా చిమ్మేసుకోవచ్చు వెనక సైడు ఇట్లా అంతా. చూడండి, ఇప్పుడు ఇది పెట్టేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు
వెనక సైడు చిమ్ముకోవచ్చు, ఇట్లా ఇట్లా చిమ్ముకునేదానికి చీపురుతో ఇటు చిమ్ముకోవచ్చు, చెత్త అయి పడకుండా మనకి. ఇప్పుడు ఈ కుండీ కూడా పెట్టేస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఉంటే వెనక్కి కూడా మనం చిమ్ముకునేదానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా సెట్ చేసుకోవాలి మనం. చెట్టుల్ని పెట్టుకున్న ఇబ్బంది లేకుండా ఇట్లా సెట్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది చిమ్ముకునేదానికి అంతా. చూడండి ఇప్పుడు ఇట్లా పోతాము, ఇటు చిమ్ముకొని ఇట్లా వచ్చేస్తాం. ఈ చెట్టుని కూడా వీటిని కూడా సర్దేస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇట్లా పెట్టుకొని ఆ కుండీ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకొక కుండీ ఆడబెట్టుకుంటా, చూడండి. ఇట్లా ఇంకొక కుండీ కూడా పడుతుంది, ఇటేస్తా. ఈ కుండీ పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇది కూడా రేట్ ఎక్కువే ఫ్రెండ్స్, కాయలతో తెచ్చాను. ఈ కుండీ పెట్టేస్తా. చిమ్ముకునేదానికి వాటంగా నేను పెట్టుకుంటున్నా. మనం చిమ్మాలన్నా మనకు నీట్గా చెత్త అయ్యి పడకుండా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు బుద్ధుడికి సెట్ చేసుకోవాలి. చెక్కలతోనే నేను చెక్కలు పెట్టి ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసి చెక్కల్ని బరువు మనం ఎంత బరువు పెట్టుకున్నా నిలుస్తుంది. ఇట్లా పెట్టుకొని దీనిపైన మేము ఇంటికి తెచ్చిండేమో ఈ మిగిలిండేవి దీనిపైన ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు బుద్ధుడిని పెట్టుకుంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టుని కూడా సెట్ చేసేస్తారు. కొంచెం కాంచి చాలు. ఇప్పుడు ఇది లాగా చేసుకుంటే మనకి చిమ్మేదానికి కూడా మనకి వాటంగా ఉంటుంది. దీన్ని ఇట్లా కట్టేయాలా, కట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నా ఐడియా. ఇప్పుడు ఈ చెట్లనంతా సర్దేసుకుంటా. అది చెత్తబడింది కదా, వారం నుంచి ఎడబెట్టేస్తున్నా చెట్లు. అందుకని ఇదంతా చిమ్ముకొని శుద్ధంగా ఇప్పుడు ఈ కుండీలు ఇట్లా పెట్టేసుకుంటాం, అడ్డం లేకుండా మనకి దారికి. ఇట్లా ఇవి కూడా వెనక చెత్త అయ్యి నిలవకుండా చిమ్ముకునేదానికి మనకి గోడంతా ఇట్లా పెట్టుకోవాలి. ఎవరిమైనా చెట్లు వేసుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇవన్నీ మళ్ళీ చేసుకుంటా ఫ్రెండ్స్, చూడండి. చిమ్మేసుకుంటా. ఇప్పుడు ఇట్లా చిమ్ముకునేదానికి నేను వాటర్గా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఈ చెట్లన్నీ నేను ఎలా సర్దాను, మీకు బాగున్నాయా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, మనకుండే స్థలంలోనే చెట్లు వేసుకున్నా శుద్ధంగా పెట్టుకొని మళ్ళీ సర్దుకోవాలి. నీట్గా సర్దుకొని 2 రోజులకు ఒక తడవ ఖాళీగా ఉన్నోళ్ళం అయితే రోజైనా చిమ్మేసుకోవాలి మనం. ఇప్పుడు బుద్ధుడిని సెట్ చేసుకుంటాను. చూడండి, ఇట్లా వాడకంటికి ఇచ్చేసా. ఇప్పుడు ఏం భయం ఉంది, ఎంత బరువు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడిని సెట్ చేసుకుంటా. తడవకుండా మేము ఇలా తయారు చేస్తున్నాను. వాన వస్తే తడిసిపోతున్నాడు వాడు, అందుకని నేను ఇట్లా పెట్టుకున్నా.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన కాడ చెట్లు ఆయన పెట్టేస్తాం. ఇక్కడ నీళ్ళు పెట్టేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా నా ఐడియా నీట్గా ఇట్లా సర్దుకోవాలి. మనం చెట్లని సర్దుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, చిమ్ముకునేదానికి బాగుంటుంది. చిమ్ముకొని నీట్గా పెట్టుకోవచ్చు. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసే వీడియోలు, చిన్న చిన్న వీడియోలు అందరికి నచ్చుతాయి. అందరు లైక్ చేయండి, మా ఛానల్ని అందరు చూడండి. ఇంకేం ఫ్రెండ్స్, నా బుడ్డి వీడియోలు ఫ్రెండ్స్ చూడండి, అందరు లైక్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.